Hey everyone, let's talk about Sunday episode of Kirak Boys and Kiladi Girls. సో మనకి తెలిసిందే కదా, సండే ఎపిసోడ్లో కూడా ఫ్రెండ్షిప్ థీమ్ కంటిన్యూ అవబోతుంది. సో సండే ఎపిసోడ్లో ఫస్ట్ గేమ్ అనేది స్టార్ట్ చేశారు. సో అందులో నిఖిల్ అండ్ అమర్దీప్ వచ్చారు. సో నిఖిల్ సైడ్ నుంచి వచ్చింది హారిక అండ్ అమర్దీప్ సైడ్ నుంచి వచ్చింది శోభా శెట్టి. సో మనకి తెలిసిందే కదా, శోభా శెట్టి అనేది బిగ్ బాస్లో ఉండింది అండ్ హారిక కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్. అండ్ రోహిణి సైడ్ నుంచి వచ్చింది తన ఫస్ట్ సీరియల్ కో యాక్టర్. అండ్ హమీదా సైడ్ నుంచి వచ్చింది కాజల్ మనకి తెలిసిందే కదా, తను బిగ్ బాస్లో ఉండింది. ఈ నలుగురు వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చారనమాట. సో అండ్ దెన్ హమీదా అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యింది, ఎందుకంటే తన వర్క్ ప్రెషర్లో పడి తను ఏ ఫ్రెండ్స్ని పట్టించుకోలేదన్నమాట. సో అందుకే ఇద్దరు చాలా ఎమోషనల్ అయితే అయ్యారు, కాజల్ అండ్ హమీదా. యూ కెన్ సీ ద క్యూట్ మూమెంట్స్ ఆఫ్ దెమ్. తర్వాత ఫోర్త్ గేమ్ అనేది స్టార్ట్ చేశారు. ఫోర్త్ లెవెల్ అనేది 25,000ది. ఈ ఫోర్త్ గేమ్ ఆడేది ఈ 4 మెంబర్స్ అనమాట. బాయ్స్ సైడ్ నుంచి నిఖిల్ అండ్ అమర్దీప్, గర్ల్స్ సైడ్ నుంచి రోహిణి అండ్ హమీదా. ఫోర్త్ గేమ్ వచ్చేసి రింగు వేయడం అన్నమాట. ఫోర్త్ గేమ్లో గెలిచింది బాయ్స్ టీమ్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హమీదా, కాజల్ వాళ్ళ ఫ్రెండ్షిప్ మూమెంట్ని రీక్రియేట్ చేశారు. నిఖిల్, హారిక అండ్ దెన్ శోభా అండ్ అమర్దీప్. నెక్స్ట్ మంచు మనోజ్ తన మూవీ ప్రమోట్ చేయడానికి వచ్చారు బెల్లంతోని. సో నెక్స్ట్ 5th లెవెల్ వచ్చేసి 30,000ది. సో 30,000ది గేమ్ ఆడుతుంది విష్ణు అండ్ బాయ్స్ టీమ్ నుంచి పృథ్వీ అండ్ నిఖిల్. సో పృథ్వీ నిఖిల్ కోసం వచ్చింది, పృథ్వీ సైడ్ నుంచి వచ్చింది వాళ్ళ కో స్టార్. అండ్ దెన్ నిఖిల్ సైడ్ నుంచి వచ్చింది యష్మి. మనకి తెలిసిందే కదా, నిఖిల్ అండ్ యష్మి చాలా క్యూట్ పేరు. బిగ్ బాస్లో కూడా మనం చూసాము దట్ యష్మికి నిఖిల్ అంటే ఎంత ఇష్టము అని. సో విష్ణు సైడ్ నుంచి వచ్చింది రీతు. అండ్ మీరు చూసుకున్నట్టయితే యష్మి నిఖిల్ని చాలా టీజ్ చేశారనమాట గేమ్ షోలో. పృథ్వీ అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ తన కో స్టార్ కూడా వచ్చింది. సో వీళ్ళిద్దరిని కూడా చాలా టీజ్ చేశారు గేమ్ షోలో. యూ కెన్ సీ విష్ణుప్రియ కొంచెం జెలసీ ఫీల్ అయినట్టయితే నాకు అనిపించింది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ప్రెజెన్స్తోని. సో గేమ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ గేమ్లో గెలిచింది బాయ్స్ టీమ్. అండ్ దెన్ మిస్టరీ బాక్స్ కూడా వచ్చింది వాళ్ళకే. సో మిస్టరీ బాక్స్ ఓపెన్ చేయండి అని అంటే నిఖిల్ వాళ్ళు నో అన్నారు. సో ఏముంది అని చూస్తే అందులో శ్రీముఖి, ఇక్కడ ఒక కామెడీ మూమెంట్ ఏం జరిగిందంటే శ్రీముఖి మైనస్ క్లోజ్ చేసి గర్ల్స్కి ప్లస్ లాగా 10,000 రూపీస్ చూపిస్తుంది, బట్ అక్కడ ఉన్నది -10,000. సో దట్ ఈస్ అ క్యూట్ మూమెంట్ అండ్ కామెడీ మూమెంట్. దాని తర్వాత దర్శిని అండ్ పృథ్వీ వాళ్ళ క్యూట్ మూమెంట్ అనేది రీక్రియేట్ చేశారు. అండ్ నిఖిల్ అండ్ యష్మి కూడా. సో ఇక్కడ యష్మి అనేది చెప్తూ ఉంటుంది తన ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అండ్ ఎలా ఉంది అని. సో యష్మి నిఖిల్ కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకొస్తుంది, అది బెలూన్. ఎందుకంటే నిఖిల్ దగ్గర చాలా షర్ట్స్ ఉన్నా సరే అతను బిగ్ బాస్లో బెలూన్ మీదనే ఎక్కువ కనిపించాడు కదా, సో అందుకే కంఫర్టబుల్ కోసం తీసుకొచ్చింది అనమాట. సో ఎట్ లాస్ట్ యష్మికి సెండ్ ఆఫ్ ఇస్తాడు. అండ్ దెన్ దర్శినికి సెండ్ ఆఫ్ ఇచ్చే ముందు విష్ణుప్రియ అండ్ దర్శిని మధ్యలో గేమ్ అనేది అయితే పెడతారు. అందులో ఎవరు విన్నర్ అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దర్శిని కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, విష్ణుప్రియ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అందులో ఒక్కరు కూడా రాంగ్ ఆన్సర్ అనేది ఇవ్వరు. సో ఇద్దరు క్యాపబుల్ అనమాట. సో లాస్ట్కి విష్ణుప్రియ అండ్ దర్శిని క్యూట్ మూమెంట్ అనేది ఉంటుంది. సో అందులో పృథ్వీ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే యష్మి ఫ్యాన్స్ దర్శినికి ట్రోల్ చేస్తారు, దర్శిని ఫ్యాన్స్ విష్ణుప్రియకి ట్రోల్ చేస్తారు, కాబట్టి వీళ్ళిద్దరు కలిసిపోయారు కాబట్టి హీ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఆఫ్టర్ దట్ రీతు చౌదరి తను ఎమోషనల్ బాండ్ గురించి చెప్పుకుంటుంది దట్ వాళ్ళ డాడీ అండ్ విష్ణుప్రియ వాళ్ళ మమ్మీ ఒకటేసారి చనిపోతారు అని. సో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఇద్దరు. అండ్ దెన్ ఎట్ లాస్ట్ డెన్వర్ అమర్దీప్కి వస్తుంది అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది నిఖిల్కి. ఇలా ఈ సండే ఎపిసోడ్ అనేది క్లోజ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ ఎపిసోడ్. సో వాట్ యూ గైస్ థింక్? మీకు సండే ఎపిసోడ్లో ఎవరి ఫ్రెండ్షిప్ బాగా కనిపించింది, నచ్చింది? మీరు ఎవరి ఫ్రెండ్షిప్ కోసం వెయిట్ చేశారు ఇన్ని రోజులు సండే ఎపిసోడ్ కోసం? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ గైస్ అండ్ ప్లీజ్ do not forget to subscribe my channel. Thank you.